అందరికీ నమస్కారం. నా పేరు ఠాకూర్ సురేఖ. మళ్ళీ తిరిగి మీ ముందుకు వచ్చాను ఒక కొత్త రెసిపీతో. చూడండి, ఇవండి ఇవి నేరబండ్లు. వీటిని ఒక 8 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. 8 సార్లు శుభ్రంగా కడిగి పెట్టి ఈ పండును ఇలా ఒలిచి పెట్టుకోవాలండి. ఇందులో గుజ్జు అంతా బయటకు రావాలి. ఇందులో ఉన్న గింజ మాత్రం ఈ విధంగానే ఉండాలి. నేను ముందుగా చేసి పెట్టుకున్న రెసిపీ అంటే ఇదిగోండి. వీటికి నలక కొట్టేసి దీనిపైన ఉప్పు కారం చల్లేసి ఎండలో పెట్టుకోవాలండి. ఈ విధంగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఈ విధంగా తీసి పెట్టుకున్నాను. ప్రతి ఒక్కటి పురుగు లేకుండా శుభ్రంగా కడిగి ఈ విధంగా తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా గింజ మాత్రం ఇందులోనే ఉండాలండి. గింజను వేరు చేయకూడదు. ఈ విధంగా ఇది ఎట్లుంటుందంటే పుల్లగా తీయగా ఉంటుందండి ఇది. ఇప్పుడు చూడండి, ఇందులోకి నేను కొంచెంగా ఉప్పు వేస్తున్నాను. మళ్ళీ కొద్దిగా కారాన్ని వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే చూడండి, ఈ విధంగా ఈ గిన్నెలోకి తీసుకొని ఒకసారి దీన్ని విధంగా చేసుకుంటాం. మళ్ళీ పైనుంచి ఉప్పు కారం వేస్తున్నామండి. ఈ ముక్కలకంతా తగిలే విధంగా రావాలండి. ఇప్పుడు చూడండి, ఓసారి ఇలా కలుపుకుంటానండి. ఈ విధంగా ఇప్పుడు చూడండి, ఈ విధంగా అవుతుంది. ఇది ఎండిన తర్వాత ఈ విధంగా గింజ ఇది గుజ్జు మొత్తం ఒక దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఎండలో ఆరబెట్టి దీనిపైన దోమతెర లాంటి బట్టను కప్తాను. ఈ విధంగా అండి. ఈ గుజ్జు బయటకు ఉండాలి, గింజ మాత్రం లోపలనే ఉండాలి. ఈ విధంగా దీన్ని మళ్ళీ ఒకసారి చిదుముకుందాం. ఎందుకంటే ఉప్పు కారం దీనికి తగిలే విధంగా చిదుముకొని పెట్టుకుందాం. విధంగా చేసుకొని ఒక్కసారి పెట్టుకున్నారంటే మీరు ఇది సంవత్సరం వరకు వాడుకోవచ్చండి. పిల్లలు ఇష్టంగా తింటారండి, చాలా ఇష్టంగా తింటారు. దీనిపైన ఇప్పుడు నేను మీరు చూపిస్తాను, ఒక పల్చటి బట్టని ఈ విధంగా కప్పుకుంటాను. ఇదిగోండి, ఇలాంటి నెట్ బట్ట ఉంటుంది కదా పల్చటి, ఈ విధంగా ఇలా కప్పేసి ఎండలో పెట్టేస్తానండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.